మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు 12, 13 పోతే అది 12 రూపాయలు కేజీ పడతాయి. ఇంకా ఏం గిట్టుబాటు అవుతుంది? పెట్టుబడులు ఎక్కువ, కూలీలు ఎక్కువ. మాకు దాని నుంచి ఏమీ కోత కూలీలకు కూడా వెళ్ళడం లేదా ఇప్పుడు ఈ రేట్లు బట్టి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటుంటారు పెద్దలు. అయితే అలాంటి ఉల్లే ఇప్పుడు ప్రస్తుతం అటు కొనుగోలుదారులకు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు కన్నీరోలికింపజేస్తున్న పరిస్థితి. అంటే బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర దాదాపుగా 30-40 పలుకుతుండగా, ఇటు కర్నూలు మార్కెట్ యార్డ్కి వస్తున్న స్థానిక పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న ఉల్లి పంటకైతే డిమాండ్ తగ్గిందని రైతులు వాపోతున్నారు. అంటే ఇది ఎందుకు కారణం అంటే మహారాష్ట్ర నుంచి అత్యధిక సంఖ్యలో ఉల్లి పంట దిగుబడి అవుతున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఉల్లికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మనతో కొందరు రైతులు ఉన్నారు. స్థానిక రైతులను అడిగి అసలు ఉల్లి పంట ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు తెలిసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు నాతో రండి. మీ పేరేనా? లింగన. ఏ ఊరు మీది? చిన్నటేగురు, కర్నూలు జిల్లా చిన్నటేగురు. ఇప్పుడు ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్కి మీరు ఎందుకు వచ్చారు? అమ్ముకనికి వచ్చినాం సార్. ఏ పంట తెచ్చారు? ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ ధరలు ఏ విధంగా ఉన్నాయన్న? 12, 13, 12.5 లోపల. రైతుకు ఈ ధర గిట్టుబాటు అవుతుందంటారా? మాకు గిట్టదు సార్, గిట్టుబాటు లేదు. కనీసం 2,000 దాపా పోతే గిట్టుబాటు అవుతుంది. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ ఉల్లి పంట సాగు చేశారు? నేను ఎకరన్నర ఉంది అంతే. ఎకరన్నర వేసిన నా వరకు అయితే వేరే వాళ్ళు తెచ్చినా తెలుసు. మీకు ఎంత పంట దిగుబడి వచ్చింది? నాకు 140 ప్యాకెట్లు వచ్చింది. మీరు ఇప్పుడు అంటే అటు ఎరువుల కోసం కావచ్చు, ఇటు సాగు కోసం కావచ్చు, ఎంత ఖర్చు చేసింటారు అసలు? నేను 60,000 పెట్టినా. ఇప్పుడు ఈ 140 క్వింటాల్ అమ్ముకున్నా కూడా మీకు దాదాపుగా 40,000 కూడా రాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు నష్టమే కదా? నష్టం మరి తప్పదు కదా, అమ్ముకొని పోవాల్సిందే కదా. దాన్ని ఏం చేయలేం కదా, ఇంట్లో పెట్టుకోలేం కదా. ఎంతసేపు అమ్ముకున్నా పోవాల్సిందే. ఇప్పుడు ఉల్లి పంట ధరలు ఏ విధంగా ఉన్నాయండి? వానాకాలానికి ఇప్పటికి చాలా భేదం అయిపోయింది. ఇప్పుడు 30-40 కూడా లేదు. అసలు 30-40 పోతేనైతే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ. అసలు 15, 16, 12 రూపాయలు కేజీ పోతుంది. ఏం గిట్టుబాటు అవుతుంది అసలు? ఎంత ధర ఉంటే మీకు రైతులకు గిట్టుబాటు అవుతుంది? వేలకు పైగా ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు 12, 13 పోతే అది 12 రూపాయలు కేజీ పడతాయి. ఇంకా ఏం గిట్టుబాటు అవుతుంది? పెట్టుబడులు ఎక్కువ, కూలీలు ఎక్కువ. ఇంకా అట్లా ఇబ్బంది అవుతుంది. అన్న మీ పేరు? వెంకటేశ్వర్లు. ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడికి మార్కెట్ యార్డ్కి ఎందుకు వచ్చారన్న? ఉల్లిగడ్డలు వేసుకొచ్చినాం. రేటు పక్కన ఒక 400-500 అడుగుతుంటే ఊపుకున్నాం. మీరు ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు? ఎకరేసి దిగుబడి ఎంత వచ్చింది అన్న? దిగుబడి 5,000 వచ్చింది. పెట్టుబడి 50 క్వింటాల్ వచ్చిందా? పెట్టుబడి వచ్చింది. ప్యాకెట్లు 100 అయినాయి. ఇప్పుడు మార్కెట్ లో ఉల్లిగడ్డ ధర ఎలా ఉంది? ఉల్లిగడ్డ ధర ఎంత 500-400 పోతుందంట కింటాం. ఇది ఇప్పుడు మీరు ఈ ఉల్లి పంట పండించేందుకు ఎంత ఖర్చు పెట్టారు? ఒక 50,000-90,000. ఇప్పుడు మీకు లాసే కదా? ఇప్పుడు ఇది సరైన ధరలు లేవు. మరి ధరలు లేవు. మాకు అంతా కలిస్తే ఒక 30,000 దాకా. ఇప్పుడు ఉల్లిగడ్డ ధర ఎంత ఉంటే మీకు క్వింటం ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? కింటం ఒక 3,000-2,000 అట్లా ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇంకా 500-400 అంటే గిట్టుబాటు అవుతుంది. దాని కూలీలకు రోజుకి 500-600 కూలి ఇచ్చింది. అన్న మీ పేరు? మాదన్న. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎర్రగుడి వేస్తే ఎర్రగుడి. ఎందుకు వచ్చారన్న ఈ కర్నూలు మార్కెట్ యార్డ్కి ఎందుకు వచ్చారు? ఉల్లిగడ్డలు వేసుకొచ్చినాం. ఎన్ని ఎకరాల్లో మీరు ఉల్లి పంట సాగు చేశారు? ఎకరా సాగు చేసినాం. ఎంత ఖర్చు వచ్చిందండి మీకు? ఎకరా 80-90 వేల వరకు వచ్చింది. ఉల్లి నాటు కూలీలు, మందు సంచులు, స్పేర్ మందులు, కలుపు కూలీలు అన్ని లెక్కేసుకుంటే 80-90 వేలకు వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 90,000 రూపాయలు ఖర్చు చేసి మీరు ఉల్లి పంట సాగు చేశారు ఎకరాన్నరలో. మరి ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చింది? దిగుబడి ఏమొచ్చింది సార్? వచ్చి మార్కెట్ దిగుబడి ఎకరాకి వచ్చేసి 180 ప్యాకెట్ల వరకు వచ్చింది. ఇక్కడికి మార్కెట్లోకి వచ్చే ధర చూస్తే 400-450, 500 రేటు పోతుంది. మాకు దాని నుంచి ఏమి కోత కూలీలకు కూడా వెళ్ళడం లేదా ఇప్పుడు ఈ రేటు బట్టి. ఇప్పుడు ఉల్లిగడ్డ ధర ఎంత ఉంటే క్వింటం ఎంత ఉంటే మీకు రైతు గిట్టుబాటు అవుతుంది? మాకు కనీసం అంటే 2,000 పైన ఉండదు సార్. 2,500, 3,000 నడిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఇంత తక్కువ రేట్ అయితే మందులు ఏమి మందు తాగే పరిస్థితి కనపడుతుంది సార్. ఇది ఏమి చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ డబ్బులకి మనం పెట్టిన పెట్టుబడికి పావుల భాగం రావడం లేదు. ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాదు. ఈ పంటలకి ధరలకి ఇట్లా చేస్తే
ఇంకా రైతులుగా ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం ఎట్లా సంతోషపడతారు? ఏం లేదు సార్ ఇది. స్థానికంగా లభించే ఉల్లి ఇదిగో ఈ సైజులో వస్తుంది. అంటే స్థానికంగా కర్నూలు ఉమ్మడి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వస్తున్న ఉల్లి ఈ సైజులో ఉంటుంది. అయితే దీనికి పవర్ ఎక్కువ అని స్థానిక రైతులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడాను ఇక్కడ చూపిస్తున్న ఈ ఉల్లి మహారాష్ట్ర నుంచి దిగుబడి మహారాష్ట్ర నుంచి సరఫరా అవుతున్న ఉల్లి ఇది చూడడానికి ఆకర్షణీయంగా అంటే లావుగా ఉన్నప్పటికీ కూడాను ఇందులో ఇది చప్పగా ఉంటుందని, దీంట్లో పవర్ తక్కువ అని స్థానిక రైతులు చెప్తున్నారు. అయినప్పటికీ చూడడానికి ఆకర్షణీయంగా కనపడుతున్న నేపథ్యంలోనే ఈ ఉల్లిని కొనేందుకే కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు చేస్తున్న పర్చేజర్ ప్రసన్నాంజలి మనతో ఉన్నారు. దాంతో మాట్లాడి అసలు ఈ ఉల్లి దిగుబడి ఎందుకు తగ్గింది, అసలు మన స్థానికంగా వచ్చే ఉల్లి పంట అలాగే మహారాష్ట్రకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు మన స్థానికంగా పండే ఉల్లికి మహారాష్ట్ర నుంచి దిగుబడి చేసుకుంటున్న ఉల్లికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? మన ఉల్లికి అంత ఎంతసేపున్నా ఈ ఎండాకాలంలో వేడికి కుళ్ళిపోతుంది, 3-4 రోజుల్లో కుళ్ళిపోతుంది. అదే మహారాష్ట్రది 15 నుంచి నెల పెట్టినా, నెలన్నర పెట్టినా, 2 నెలలు పెట్టినా కానీ కుళ్ళదు. అక్కడ వాతావరణం వేరే, ఇక్కడ వాతావరణం వేరే. ఇప్పుడు రేటు ఉంది అంటే మన రైతులు ఏం చేస్తారు, ఒక సంచికి 2 సంచులు వేసి తొందరగా తెస్తారు దిగుబడి. అక్కడ అట్లా చేయరు. రేటు ఉన్నా ఒకటే, రేట్ లేకున్నా ఒకటే. దిగుబడి వచ్చేంత వరకు అది ఆపుతారు. ఇక్కడ అట్లా లేదు. రేటు ఉంది అంటే తీసుకొస్తారు, అమ్ముతారు. అవి తొందరగా కుళ్ళిపోతాయి. ఇప్పుడు మన స్థానికంగా ఉండే ఉల్లి ధరలు ఏ విధంగా ఉన్నాయండి? స్థానికంగా ఉండే ఉల్లి 400-500 నుంచి 1000-1200 దాకా ఉంది ఇప్పుడు స్థానికంగా. ఏం క్వాలిటీని బట్టి పోతుంది, కానీ క్వాలిటీ లేకపోతే ఏం పోదు. అది ఇప్పుడు మార్కెట్ యార్డ్ లో తరుగు పేరిట తర్వాత తూకాలు తొక్కడం ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తారు. దీనిపై మీరేమంటారండి? ఇక్కడ మార్కెట్ యార్డ్ లో చిన్న మోసం కూడా జరగదు. తరుగు పేరిట తీయరు, తూకాలు మోసాలు చేయరు. ఇవి ఎంతసేపు ఉన్నా కానీ ఊకే అపోహ తప్ప వేరే ఏమీ ఉండదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉల్లి పంటకు తగిన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో కర్నూలు మార్కెట్ యార్డ్ సెలక్షన్ గేట్ సెక్రటరీ ఆర్ జయలక్ష్మి ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి పంటకు తగిన ధర రావట్లేదు అని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? మనకి సమ్మర్ వెరైటీ ఏదైతే ఉందో ఆనియన్ ప్రతి సంవత్సరం కూడా మనకి ఇదే రేంజ్ లో ఉంటుంది. అంటే 15 రూపాయల వరకు మనకి హైయెస్ట్ రేట్ ఉంటుంది. మోడల్ రేటు 10 రూపీస్ బిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమం రేటు మనకి 5 రూపీస్ లాగా నడుస్తుందండి. అయితే ఈ సంవత్సరం కూడా మనకి మహారాష్ట్రలో, అంటే ఈ సీజన్ కి మనకి మహారాష్ట్రలో లోకల్ అరైవల్ వస్తుంది. మహారాష్ట్ర ఆనియన్ కూడా మనకి 10-15 రూపీస్ లో మనకి ఓపెన్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది. మన ఆనియన్ కూడా మనకి హైయెస్ట్ రేటు 10-15 మధ్యనే రన్ అవుతుంది. అయితే మనకి ఈ సీజన్ కి సమ్మర్ వెరైటీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. ఈ రోజు కూడా మనకి మార్కెట్ యార్డ్ కి కేవలం 370 క్వింటాల్స్ వచ్చాయి. అంటే 37 టన్స్ మాత్రమే వచ్చాయి. అరైవల్ తక్కువగా ఉంటుంది. సమ్మర్ వెరైటీకి కొద్దిగా ఈ హీట్ జనరేషన్ మనం ఎక్స్పోర్ట్ కి కూడా కొద్దిగా ఫిట్ అవ్వవు. ఈవెన్ విత్ ఇన్ స్టేట్ లో పంపిస్తే కూడా ఈ క్వాలిటీని ఎక్కువ రోజులు మనం పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ జనరల్ గా కూడా ఈ సీజన్ లో ఉన్నదానికి మనకి కొద్ది రేట్ తక్కువగా వస్తుంది. మళ్ళీ మనకి ఆగస్ట్ లో వచ్చే ఆనియన్ కి మళ్ళీ రేట్ పెరుగుతుంది. అప్పుడు మనకి మహారాష్ట్రలో ఇక్కడంతా కూడా లోకల్ అరైవల్ ఉండదు కాబట్టి మన ఇక్కడ నుంచి మహారాష్ట్రకి, వెస్ట్ బెంగాల్ కి, బంగ్లాదేశ్ వరకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అప్పుడు రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. బయర్స్ అంతా కూడా సిండికేట్ అయ్యి తక్కువ ధరకు ఇది చేస్తున్నారని రైతులు అంటున్నారండి. సిండికేట్ అవ్వేది అనేది ఈనామ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశామో, ఆన్లైన్ టెండర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ట్రేడర్స్ సిండికేట్ అనే పదానికి అవకాశమే లేదండి. ఎందుకంటే సీక్రెట్ బిడ్డింగ్ జరుగుతుంది. ట్రేడర్ టు ట్రేడర్ ఎంత రేటు పడింది, అసలు ఎన్ని లాట్లు వచ్చాయనేది మనకి డిక్లరేషన్ అయిన తర్వాతనే ఆ ట్రేడర్ కి ఎన్ని లాట్లు వచ్చాయనేది తెలుస్తుంది. ఒక్కోసారి మనకి 10,000 క్వింటాల్స్ దాకా మార్కెట్ యార్డ్కి అరైవల్ వచ్చినప్పుడు ఒకే ట్రేడర్ కి 2,000, 3,000 కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి రేటు తెలియదు. వాళ్ళకి ఇండెంట్ వచ్చిన దాన్ని బట్టి కోట్ చేసుకుంటారు. అయితే ఆ లాట్కి వాళ్ళే హైయెస్ట్ కోట్ చేశారంటే వాళ్ళకి డిక్లేర్ అయిపోతుంది. సిండికేట్ అనేది మాత్రము ఈనామ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఎరేజ్ అయిపోయింది. దానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనకి సమ్మర్ వెరైటీకి వెన్ కంపేర్ టు, అంటే మనకి ఆగస్ట్ లో వచ్చే వెరైటీకి ఇప్పటికి కొద్ది రేట్ అయితే ప్రతి సంవత్సరం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ మనకి మహారాష్ట్ర ఆనియన్ తో కంపేర్ చేస్తే మనది కూడా లోకల్ గా మనకి కూడా 10-15 నడుస్తుంది. మహారాష్ట్ర ఆనియన్ కూడా 10-20 నడుస్తుంది. ఈసారి మహారాష్ట్రలో కూడా లోకల్ అరైవల్ డబల్ వచ్చింది ఈల్డ్. కాబట్టి ఈవెన్ మహారాష్ట్ర నుంచి కూడా మనకి
ట్రేడర్స్ అంటే అవుట్ సైడ్ ఉండేటువంటి హోల్సేలర్స్ వీళ్ళు కూడా మహారాష్ట్ర ఆనియన్ మన దగ్గర తక్కువగా ఉంది కాబట్టి కొంతమంది తెప్పించుకొని ఇక్కడ కూడా సేల్ చేయడం, లోకల్ మార్కెట్లో కూడా మహారాష్ట్రది అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ రోజు కూడా మనకి 370 క్వింటాల్స్ వచ్చాయి, 37 టన్స్ మాత్రమే వచ్చాయి. చాలా తక్కువ లెస్ అరైవలే నడుస్తుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి. అంటే ఈ ఇనామ్ సిస్టమ్ పట్ల రైతుల్లో తగిన అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా ఆరోపిస్తారంటారా? ఈ నామ్ సిస్టమ్ వల్ల అవేర్నెస్ అనేది మేము దగ్గర 2016 నుంచి ఈ నామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా అవేర్నెస్ ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టిల్ ఇప్పుడు వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము. ఆ రోజు మాకు అవైలబుల్ ఉన్నటువంటి ఫార్మర్స్ వీళ్ళందరినీ ఈవెన్ ఫంక్షనరీస్ కూడా యాడ్లో ఉండేటువంటి ఈ హమాలీల నుంచి కూడా ఒక అవేర్నెస్ ఉండాలని వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. రైతులకి వీళ్ళందరికీ కూడా మంత్లీ వన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ నామ్ వచ్చిన తర్వాత ఈవెన్ రైతుకి గేట్ లో ఎంట్రీ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్, తప్పట్టి ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా ఆన్లైన్ స్లిప్పులు తీసుకుంటున్నారు. ఇంకా రైతులకి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా అవేర్నెస్ కల్పించాలన్నా కూడా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి ఆరుగాలం శ్రమించినప్పటికీ కూడా అన్నదాతల ఆశలు అయితే అడియాశలు అవుతూనే ఉన్నాయి. అంటే వ్యవసాయం కోసం పెట్టిన పెట్టుబడులు సైతం రాని పరిస్థితులు మార్కెట్లో నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉల్లి పంట విషయానికి వస్తే ఉల్లి పంట దిగుబడులు వచ్చినప్పటికీ కూడాను ఉల్లికి బహిరంగ మార్కెట్లలో కేవలం క్వింటాల్ 1200, 1300 ధర పలుకుతున్న నేపథ్యంలో ఇది తమ గిట్టుబాటు ధర కాదని రైతులు వాపోతున్నారు. అంటే కనీసం 2000 రూపాయలు పైగా క్వింటాల్ పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుంచి, కర్నూలు జిల్లా. ఇప్పుడు 12, 13 పోతే అది 12 రూపాయలు కేజీ పడతాయి. ఇంకా ఏం గిట్టుబాటు అవుతుంది? పెట్టుబడులు ఎక్కువ, కూలీలు ఎక్కువ. మాకు దాని నుంచి ఏమీ కూలీలకు కూడా వెళ్ళడం లేదా ఇప్పుడు ఈ రేట్లు బట్టి.